భారత్పై మరో బాంబు పేల్చబోతున్నాడా? ఇటు అమెరికా అధ్యక్షుడంటే అటువంటి మాట వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఎగుమతులపై టారిఫ్స్ విధించే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం ట్రేడ్ నిపుణులుగా చెబుతున్న వాళ్ళు అంటున్న మాట కాదు. ఏకంగా ఇటు అమెరికా అధ్యక్షుడికి ట్రేడ్ సలహాదారుగున్న వ్యక్తే చెప్పడం ప్రస్తుతం ఈ మాటలకు మరింత బలం చేకూర్చడమే కాదు, ఆ బలాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. సాఫ్ట్వేర్ ఎగుమతులపై టారిఫ్స్ విధించే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఆందోళనలో ఉంది. డ్యూయల్ టాక్సేషన్, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. భారత ఐటీ పరిశ్రమ విలువ దాదాపుగా $300 బిలియన్. అక్షరాల ఎన్ని కోట్లు మరికొద్ది క్షణాల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సుమారుగా ఇటు కాదునా దాదాపుగా కోట్లలోనే ఉంటుంది. కోట్లలోనే ఏకంగా 30 కోట్ల నియర్గా అనుకోవచ్చు. ఇందులో 60% ఎగుమతులు అమెరికావి. రిమెంబర్, 60% అమెరికావి. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ట్వీట్ తర్వాత ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఇప్పుడు హై టెన్షన్లో ఉంది. అవుట్సోర్సింగ్, ఫారిన్ రిమోట్ వర్కర్స్ పై టారిఫ్స్ వర్తింపజేయాలని నవారో సూచిస్తున్నాడు. వీడొకడు ట్రంప్ను పూర్తిగా పక్కదారి పట్టించేందుకు సిద్ధమైన వ్యక్తిలో వీడొకడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇండియాపై 50% టారిఫ్స్ విధించింది అమెరికా. ఈ నవారో అనే వ్యక్తి పూర్తిగా ట్రంప్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఒక్కసారి ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. టారిఫ్ ద ఫారిన్ రిమోట్ వర్కర్స్, all outsourcing should be tariffed. Countries must pay for the privilege of providing services remotely to the US the same way as goods. Apply across industries level as necessary per country అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఎలాంటి వాడో వీడు ఒకసారి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు గుర్తుందా? అమెరికా నుంచి వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి రష్యాలో భారత్ పెడుతుందంటూ పిచ్చివాగుడు వాగిన వెధవ వీడే. నేను ఇక్కడ అమెరికా అధ్యక్షుని ఎక్కడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఆయనకున్న ఆ కోటరీ ఎలా వ్యవహరిస్తున్నారో వెళ్తున్న సందర్భం మాత్రమే. అమెరికా గొప్పది, అమెరికా అధ్యక్షుడు గొప్పవాడు నిర్మోహమాటంగా. కానీ ఆ కోటరీ ఎటువంటి ప్రేలాపన పేలుతుందో మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో నిజంగా ఐటీ సెక్టార్ ఇబ్బందిలో ఉన్న పరిస్థితి ఇప్పటికే మనం చూస్తున్నాం. లే ఆఫ్స్కి సంబంధించి ఇటు నాకు తెలిసిన సర్కిల్లోనే లే ఆఫ్స్కి ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. అటువంటిది నాకు ఒక్కడికే తెలిసిన సర్కిల్లో ఇంతమంది ఉన్నారంటే మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, మీ సర్కిల్లో ఎంతమంది ఉన్నారనేది. ఈ నేపథ్యంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా దీని ఇంపాక్ట్ ఉంది. ఐటీ ఎగుమతులపై ఇప్పుడు అమెరికా, మరి ముఖ్యంగా ఈ సోకాల్డ్ ట్రేడ్ అడ్వైజర్ ప్రభావం పడితే మనకున్న ఆప్షన్స్ ఏంటి? దీని మీద కేంద్ర మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రియాక్ట్ అయ్యారు. ఇప్పటికీ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం, మా ఐటీని కాపాడుకుంటాం. ఆయన ఒకటే అంటున్నారు, మన ఐటీ రంగాన్ని కాపాడుకుంటామని చెప్పి. కానీ మనకున్న అవకాశాలు ఏంటి? ఎందుకంటే దాదాపుగా అవుట్ సోర్సింగ్ మీద మనం పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయని చెప్పుకొని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఇటు భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఇటు ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ఏంటి? మరిన్ని లే ఆఫ్లు జరిగే అవకాశం ఉందా? లేకపోతే భారత ప్రభుత్వం ఎటువంటి అడుగులు తీసుకోబోతోంది? ఏవైనా ఫీజిబిలిటీస్ కల్పించి వాటిని కాపాడే ప్రయత్నం చేయబోతుందా? మనకున్న ఆప్షన్స్ ఏంటి? మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఎంప్లాయీస్కున్న ఆప్షన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ లైవ్లో జాయిన్ అవుతున్నారు ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ వినోద్, అలాగే బీఆర్ఎస్ విమెన్ వింగ్ సారిక కూడా మరి కాసేపట్లో సారిగా జాయిన్ కాబోతున్నారు. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వినోద్ గారు, మేబీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాడ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే లే ఆఫ్స్ జరుగుతున్న క్రమంలో ఆ భయంలో ఉన్నారు, ఎక్కడ మా మీద పిడిపడుతుందని చెప్పి. ఇంకా చెప్పాలంటే 8 గంటలకు మించి పనిచేస్తున్న వాళ్ళే నా కళ్ళ ముందే 4-5 ఈజీగా చూశాను నా చుట్టుపక్కల. సో ఎటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు కనుక దీని మీద మరిన్ని టారిఫ్స్ కనుక పడితే మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు మన ఐటీ సెక్టర్ కాస్త కుదిలే అవకాశం ఉందనుకోవాలా ఇంకా? ఎందుకంటే ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా వీటన్నిటి మీరు చూస్తున్నారు కాబట్టి నేను ప్రశ్న అడగడం జరుగుతుంది మిమ్మల్ని. ప్రస్తుతానికైతే ఐటీ లే ఆఫ్స్ అనేది జరగడం అనేది వాస్తవమే. కాకుంటే ఐటీ కంపెనీస్ లో కానీ, ఇండియన్ ఐటీ కంపెనీస్ లో కానీ లే ఆఫ్స్ జరగడం అనేది ఇదేమి కొత్త కాదండి. 2008-9లో రిసెషన్ వచ్చినప్పుడు జరిగింది. వాళ్ళ లాభాలు పెంచుకోవడానికి అయితూనే ఉంటది. ఇది ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్స్, కాస్ట్ కటింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఇప్పుడు జరుగుతున్న లే ఆఫ్స్ ఏమైనా ఏదైతే ఉన్నాయో అక్కడక్కడ మనకి వినిపిస్తున్నాయి. అవి ట్రంప్ విధించిన శుల్కాలు ఏదైతే విధించాడో 50% హైక్ ఇన్ టారిఫ్స్ అంటున్నారో దాని వల్ల అయితే కాదండి. ఇప్పటి వరకు అయితే ఆ ఇంపాక్ట్ ఏమి లేదు ఐటీ ఇండస్ట్రీ, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మీద. దానికి తోడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే
ఈ టరీఫ్ హైక్స్ అనేది ఐటీ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. వేరే వేరే సెక్టర్స్ కి అనౌన్స్ చేశారు కానీ ఐటీ ఇండస్ట్రీ మీద ఈ టరీఫ్ హైక్స్ అనేది ఇప్పటి వరకు అనౌన్స్ జరగలేదు. అవును. సో మనం ఇప్పుడు ఇమీడియట్ గా వరి అవ్వాల్సింది ఏమి లేదండి. ఇది మనకి ఇమీడియట్ అయితే ఏం సమస్య కాదు. మీరు చూసుకున్నట్టయితే ఐటీ కంపెనీస్ లో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మన ఇండియాలో ఎక్కువ ఉన్నాయి రాదర్ దెన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో మనం ఇచ్చేది సర్వీసెసే కాబట్టి ప్రోడక్ట్స్ కాదు కాబట్టి దీని మీద ఎక్కువ హైక్స్ ఉండే ప్రభావం ఉంటుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఉండే అవకాశాలు చాలా తక్కువ. 1800 GCCs ఉన్నాయి, 1800 గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపు 3.2 మిలియన్ ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. వర్క్ 3.2 ఎంప్లాయీస్, 3.2 మిలియన్ ఎంప్లాయీస్ లో దాదాపుగా మాక్సిమం మెజారిటీ ఉన్నది మన ఇండియన్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు ఇంత పెద్ద టాలెంట్ పూల్ మీద మొత్తం ఈ 1800 GCCs డిపెండ్ అవుతున్నాయి. అదే కాకుండా మేజర్ ఐటీ కంపెనీస్ అయినటువంటి గూగుల్ వాళ్ళ సర్వీస్, వాళ్ళ సెర్చ్ ఇంజిన్స్ కానీ వాళ్ళ గూగుల్ ప్రోడక్ట్స్ లో కానీ ఇండియన్ టాలెంట్ పూల్ మీద డిపెండ్ అయి ఉంది. అదే విధంగా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయి ఉంది, ఇండియా మీద డిపెండ్ అయి ఉంది. సో వీళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకున్నట్టయితే అది చాలా పెద్ద ఇంపాక్ట్ అమెరికన్ ఎకనామిక్ కూడా జరుగుతుంది. అది ఇండియన్ ఎకనామిక్ కన్నా కూడా అమెరికన్ ఎకనామిక్ కి చాలా ఎక్కువ దెబ్బ పడుతుంది. కంపెనీస్ వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళ ఎకనామీని కానీ కంపెనీ యొక్క కాంపిటేటివ్ని కానీ వాళ్ళది ఏదైతే షేర్ మార్కెట్ లో షేర్ ప్రైస్ ఉంటుంది ఇవన్నిటిని కాపాడుకోవడానికి, వాళ్ళ క్రెడిబిలిటీని మెయిన్ గా కాపాడుకోవడానికి పెద్ద సమయం పట్టదు వాళ్ళకి. దే కెన్ మూవ్ అవుట్ ఆఫ్ అమెరికా అండ్ గో టు అదర్ కంట్రీస్ ఆల్సో. ట్యాక్స్ హెవెన్స్ చాలా ఉన్నాయి, ఐటీ కంపెనీస్ స్వాగతిస్తున్నాయి. సో ఏదైనా కానీ దూకుడు చర్య ట్రంప్ చేపడితే ఐటీ కంపెనీస్ మీద అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్రంప్ ఐటీ కంపెనీ జోలికి వస్తాడని మేము అనుకోవట్లేదు ప్రస్తుతానికి. ఇదే కాకుండా మనకి వేరే ఆల్టర్నేట్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఇస్ మేజర్ మార్కెట్, ఎస్, బట్ మనకి ఇప్పుడు రష్యాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆఫ్రికాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మనము సౌత్ అమెరికన్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, యూరప్ ఉంది, సౌత్ ఈస్ట్ ఏషియా చాలా పెద్ద మార్కెట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఆల్టర్నేటివ్ కంట్రీస్ గా ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ ఇండియన్ కంపెనీస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మంచి సహకారం అందిస్తుంది. సో డెఫినెట్లీ ఈ సమస్య మనకు పెద్ద సమస్యలాగా ట్రంప్ నుంచి ఐటీ కంపెనీస్ మీద వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఇమీడియట్ ఫ్యూచర్ లో అని మేము అనుకుంటున్నాం. రైట్. అంటే ఒకవేళ ఈ టారిఫ్స్ కనుక ఆ ప్రెషర్ పడింది అనుకుంటే కనుక వినోద్ గారు, అఫ్ కోర్స్ కంపెనీల మీద కూడా భారం పడుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ లే ఆఫ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ క్రమంలో కనుక ఏమైనా చర్యకు దిగితే ఆ లే ఆఫ్ ప్రభావం పడకుండా ఉంటే కనుక సో దట్ కొన్ని రోజులు సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది, మీరన్నట్టుగా మనకు ఒక బ్రీదర్ ఉంటుంది ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకోవడానికి. సో ఇక నా క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఈ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన చర్చ జరుగుతుందా? ఇప్పుడు ఇది రెండు టాపిక్స్ అండి. ఒకటి ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయీస్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఇంకోటి కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ. ఇప్పుడు శుల్కాలు విధించినట్టయితే, టారిఫ్ కనుక ఇంక్రీజ్ చేసినట్టయితే ఐటీ కంపెనీస్ డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎంప్లాయీస్ కి కొంచెం శాలరీస్ మరీ ఎక్కువ హైక్ ఇవ్వకుండా అట్లా వాళ్ళు చేయగలుగుతారేమో. ప్రోడక్ట్స్ మాత్రం వాళ్ళు ప్రైస్ హైక్ చేస్తారు, సర్వీసెస్ హైక్ చేస్తారు. సో ఈ యొక్క ప్రభావం అన్ని ఇండస్ట్రీస్ మీద పడతాయి. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ ప్రోడక్ట్స్ మనం కూడా కొంటున్నాం కదా ఇండియన్స్ లో. అవును, ఇండియాలో ఉన్న అన్ని సెక్టర్స్ ఆఫ్ కంపెనీస్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు మీరు చూడండి, మీ ల్యాప్టాప్ లో మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉండొచ్చు, ఇది వాళ్ళ ప్రోడక్ట్ కదా. దిస్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ ప్రోడక్ట్, ఇది అమెరికన్ ఐటీ కంపెనీ ప్రోడక్ట్. దానికి బ్యాక్ ఎండ్ నుంచి ఇండియాలో ఉన్న ఇండియన్ ఎంప్లాయీస్ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇది ప్రోడక్ట్ కాబట్టి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అయితే పెరగదు కదా ప్రైస్. అవును, మీరు ఇప్పుడు ఉన్నట్ల మేజర్ ప్రోడక్ట్స్ ఏదైనా చూసుకోండి, గూగుల్ సర్వీసెస్ అన్ని మన రోజువారీ జీవితంలో మనం గూగుల్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం, అవన్నీ కూడా యుఎస్ బేస్డ్ కంపెనీ. వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ మన ఇండియాలో వాళ్ళే ఆఫీసులు పెట్టుకుని చేస్తున్నారు కాబట్టి మన ప్రోడక్ట్స్ ఏం కొనట్లేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ పెరుగుతుంది. అవును, సో వాళ్ళు ఇక్కడ ఇంపోర్ట్ చేసేది పెద్దగా లేదు ఐటీ ఇండస్ట్రీ. అమెరికన్ ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇండియా నుంచి ఓన్లీ టాలెంట్ తీసుకుంటుంది.
పీపుల్, ఓన్లీ దే ఆర్ గెటింగ్ టాలెంట్. అది కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేస్తే దే ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ దట్ కంపెనీ. ఇండియా నుంచి సర్వీస్ కంపెనీస్ వాళ్ళకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళు ఆ సర్వీసెస్ తీసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ ప్రోడక్ట్. ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద టారిఫ్స్ పెంచారు. సో ఒక వస్తువు ఇక్కడ నుంచి ఒక టెక్స్టైల్ వెళ్తే దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ వాడు వేస్తున్నారు. కానీ ఇది అట్లా లేదు కదా, దీన్ని అట్లా కేటగరైజ్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు మనం అన్ని ఫేస్బుక్ వాడుతున్నాం, ఫేస్బుక్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ అమెరికన్ కంపెనీ కదా. ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా, మేజర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెరికన్ కంపెనీస్ లో ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్. మనం ఓన్లీ సర్వీసెస్ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా సర్వీస్ బ్యాకప్స్ ఉంటాయి, దానికి ఏదైనా రెగ్యులర్ గా 24/7 మనం ఏదైనా గ్లిచెస్ వచ్చిన సర్వీస్ సపోర్ట్ అనేది మనం చేయవలసి వస్తుంది. కానీ ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ ఎగుమతి అయ్యేది చాలా తక్కువ ఐటీ ఇండస్ట్రీ. రైట్. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఇంపాక్ట్కి సంబంధించి ఇటు కంపెనీలకు సంబంధించి ప్రాఫిట్ మీద బేస్ అవుతుంది ప్రొడక్ట్ హైక్ అంటూ కూడా. సో ఎంప్లాయీస్కి సంబంధించిన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? మీరు అన్నారు ఎంప్లాయీస్ లే ఆఫ్స్ జరగకపోవచ్చు, కానీ బహుశా వాళ్ళ ఇంక్రిమెంట్ విషయంలో ఏమైనా చేంజ్ ఓవర్స్ జరగడమో లేకపోతే కాస్త ఇబ్బందికర వాతావరణం అవకాశం ఉందనుకోవచ్చు ఇక్కడప్పుడు. డెఫినెట్ గా ఇప్పుడు కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ దెబ్బతిన్న రోజు వాళ్ళ ఇప్పుడైతే ఎంప్లాయీ అయితే టర్మినేట్ చేయలేరు. వాళ్ళ హైక్స్ తగ్గించడము, లేకుంటే కాస్ట్ కటింగ్ కోసం 4 చేయించే పని 3 చేయించవచ్చు. అంతే, ఒక పెద్ద ప్రభావం ఏం కాదు. కాకుంటే ఉండొచ్చు. అది ఏ రోజు అంటే టారిఫ్స్ ఐటీ ఇండస్ట్రీ మీద విధిస్తే, సర్వీస్ సెక్టర్ మీద, మెయిన్ గా సర్వీస్ సెక్టర్ మీద విధిస్తే, ఇక్కడ నుంచి ఏదైతే సర్వీసెస్ మనం అమెరికన్ కంపెనీస్ తీసుకుంటున్నాయో వాటి మీద విధిస్తేనే ఇది జరిగే అవకాశం ఉంది. కానీ ఇదంతా చాలా పెద్ద ఒక సైకిల్ లాంటిదండి. ఇప్పుడు డైరెక్ట్ సర్వీస్ మన దగ్గర నుంచి తీసుకోకుండా ఒక యూరోప్ లో ఉన్న కంపెనీ నుంచి తీసుకుంటే, ఆ యూరోపియన్ కంపెనీ మళ్ళీ ఆ ఇండియన్ కంపెనీకి సర్వీస్ ఒకటి వాడు అవుట్ సోర్స్ చేస్తే, ఇవన్నీ కనిపెట్టడము, దీని మీద ట్యాక్స్ ఇండియా మీద డైరెక్ట్ గా వేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఐటీ కంపెనీ దీన్ని తప్పించుకోగలుగుతుంది అనమాట చాలా సులువుగా. దాన్ని పాస్ ఆన్ చేసే అవకాశం చాలా తక్కువ. బహుశా మీరు అన్నట్టుగా మీరు అంటూ నాకు మాట గుర్తొస్తుంది, అవుట్ సోర్సింగ్ కావచ్చు. అవుట్ సోర్సింగ్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా మల్టిపుల్ లేయర్స్ తర్వాత మనకు వచ్చే అవకాశం ఉండొచ్చు. సో దాని మీద కూడా టారిఫ్స్ విధిస్తానంటే మనకి రీచ్ అయ్యేంత వరకు మన మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఒక్కసారి దీనికి సంబంధించి మాట్లాడుకుంటే మేజర్గా మనం డైరెక్ట్గా అవుట్ సోర్సింగ్ చేస్తున్న సందర్భం ఉందా, లేకపోతే లేయర్స్లో మనం అవుట్ సోర్సింగ్ చేస్తున్న సందర్భం ఉందా అండి? ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మేజర్గా వాళ్ళకు రిక్రూట్మెంట్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ జరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళ కాస్ట్ కటింగ్ కోసం ఇప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్స్ పోయాయి, సర్వీస్ ప్రాజెక్ట్స్ పోయాయి, దానివల్ల లే ఆఫ్ జరగడం అనేది చాలా తక్కువ. వీళ్ళు త్రూ అవుట్ ద ఇయర్ చేస్తూ ఉంటారు రిక్రూట్మెంట్. వాళ్ళు ఒక దశలో వచ్చినప్పుడు నా దగ్గర సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్, లేకపోతే శాలరీస్ ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ చాలా ఎక్కువ అయిపోయారు అనుకుని హై లెవెల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు తగ్గించి మిడిల్ లెవెల్ వాళ్ళతోనే వర్క్ చేపిస్తారు టు ఇంక్రీజ్ దేర్ ప్రాఫిటబిలిటీ. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన కంపెనీ సర్వీసెస్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ తీసుకుని సర్వీసెస్ చేస్తుందో, ఈ కంపెనీ ఇండియా నుంచి మూవ్ అయ్యి వేరే కంట్రీకి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు హెడ్ ఆఫీస్ పెట్టుకుని మళ్ళీ అక్కడ నుంచి ఇండియాకి కొన్ని అవుట్ సోర్సెస్ చేసి అలా చేసుకున్న ఆ టరిఫ్స్ అనేది అది తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు. ఒక సమయం వాళ్ళ సర్వీసెస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తే అమెరికన్స్ కి కూడా ప్రోడక్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది, వాళ్ళ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఇండియాలో ఉంది. దీని మీద ట్యాక్స్ వాళ్ళు పెంచితే అమెరికన్ ఎకనామీ మీద దెబ్బ పడుతుంది. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందని అందరి మీద పాస్ ఆన్ చేస్తుంది కదా. సో అప్పుడు అమెరికన్ కన్స్యూమర్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఇది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే సర్వీసెస్ కి సంబంధించి ఎఫెక్ట్ అవుతుంది. ఐటీ ఇండస్ట్రీ మీద టరిఫ్స్ వేయడం అనేది అంత సులువు కాదు. అంత వేరే టెక్స్టైల్స్ మీద, ఇప్పుడు వేరే మన ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటుంది దాని మీద, మనం ఏదైతే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద, వీటి మీద వేసే విధంగా మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద, వీటి మీద వేసే అంత ఈజీగా ఐటీ ఇండస్ట్రీ మీద వేసే అవకాశం చాలా తక్కువ. రైట్. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో అవుట్ సోర్సింగ్ కి సంబంధించి
మీరు ఇందాక ఒక మాట అనడం జరిగింది, ఒకవేళ ఈ ప్రైసెస్ పెరిగి అనుకుందాం. సో ప్రైసెస్ పెరిగినప్పుడు ఇందాక మీరు అన్నారు ఇటు అమెరికా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ఆ ప్రెషర్ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్కి సంబంధించి అనుకుంటే హైక్ పెరిగిందని వెంటనే మార్కెట్ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ ప్రైస్ పెంచినప్పుడు లెవెల్ అవుతుంది, వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ సర్వీస్కి సంబంధించి అలా ఉంటుందా? ఎందుకంటే ఆ సర్వీస్ అనేది స్టాండర్డ్గా ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ పెంచినంత మాత్రం ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, అది మళ్ళీ మనకి ఏమైనా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుందా సర్వీసెస్ రంగంలో అండి? ఇప్పుడు సర్వీస్ ఇప్పుడు ఏదైతే ఇంపోర్ట్స్ జరుగుతున్నాయో ఇక్కడ నుంచి యుఎస్ కి మన ఏదైతే సర్వీసెస్ వాళ్ళు తీసుకుంటున్నారు, ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదు, సర్వీసెస్ తీసుకుంటున్నారు. అవును, ఈ సర్వీసెస్ కూడా దానికి ఇప్పుడు ఒకటే కంపెనీ ఉండదండి. ఒక కంపెనీ ఇంకో కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తుంది, అవుట్ సోర్స్ చేస్తుంది. ఆ కంపెనీ ఇంకొక 2-3 కంపెనీస్ కి అవుట్ సోర్స్ చేయొచ్చు. సో దీనిలో ఎక్కడ ఇండియాకి అవుట్ సోర్స్ చేసినా మేము టెరిఫ్స్ విధిస్తామంటే అలాంటి పరిస్థితిలో మాత్రమే మన మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఈ సర్వీస్ రంగంలో అప్పుడు వాళ్ళు ఇండియా నుంచి ఇది మూవ్ అవుట్ అయితే ఈ కంపెనీస్, లేకుంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని మేనేజ్ చేస్తారు, జస్ట్ ఇక్కడ వాళ్ళకి ట్యాక్స్ పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా ప్రోడక్ట్ ప్రైస్ పెంచుకోవచ్చు, వాళ్ళ అట్లా ఏదో విధంగా చేయొచ్చు. కానీ డైరెక్ట్ మేము అనుకునేది ఏంటంటే ఇమీడియట్ గా అయితే ట్రంప్ ఇలాంటి పని చేయడు అని మాకు, దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఈవెన్ చేసినా కానీ మనకి ఆల్టర్నేటివ్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వీల్ ఎక్స్ప్లోర్ అదర్ మార్కెట్స్. ఓకే, వీల్ ఎక్స్ప్లోర్ అదర్ మార్కెట్స్. ఇప్పుడు రష్యాలో మనకి న్యూ మార్కెట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, మనము యూరోపియన్ మార్కెట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్రికా ఇస్ అ వెరీ బిగ్ అన్ఎక్స్ప్లోర్డ్, ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సౌత్ ఈస్ట్ ఏషియా ఇస్ అ బిగ్ మార్కెట్ ఫర్ us. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉంది, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ పొటెన్షియల్. దిట్ ఈస్ అ గుడ్. ఒక సమయం యుఎస్ అట్లా మనకి టెరిఫ్స్ తోని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని, ఐటీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడితే అది కూడా ఒక విధంగా మంచిదే. వి విల్ గో ఇంటూ ఆల్టర్నేట్ మార్కెట్. అంటే ఇప్పుడు కనుక అంటే సడన్ గా ఒక లాంగ్ వ్యూ నుంచి కనుక జరుగుంటే కనుక మనకు ఒక ప్రీ ప్లాన్తో ముందుకు వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు కనుక ఈ సడన్ ఒక కుదుపు వస్తే కనుక తట్టుకొని నిలబడే శక్తి మన ఐటీ సెక్టర్కి ఇక్కడ ఉందా? ఎందుకంటే ఆ డైవర్సిఫికేషన్ జరగాలి, ఆ ఆల్టర్నేటివ్స్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి, ఆ మార్కెట్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదంతా జరగడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి అంత టైం మనకు ఉందా? మనం తట్టుకోగలమా ఒకవేళ ఇప్పుడు కనుక ఏమైనా కుదుపు వస్తే? ఇప్పుడు నేను చెప్పాను కదండి, 1800 GCCs ఉన్నాయి గ్లోబల్లీ. మాక్సిమం ఎంప్లాయీస్ 3.2 బిలియన్ ఎంప్లాయీస్ దీంట్లోనే ఉన్నారు. సో వీళ్ళు మన స్టార్ట్అప్స్ తో పోలిస్తే వీళ్ళు చాలా పెద్ద కంపెనీస్ అన్నమాట. సో ఈ 1800 GCCs లో ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ కెపాసిటీ, వీళ్ళ వాల్యూమ్ చాలా పెద్దది. సో వీళ్ళు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్టివ్లీ ఎక్స్ప్లోరింగ్ ద అదర్ మార్కెట్స్. సో ఇప్పుడు ఏది అయినా కానీ ఏ విధమైన మనకి పరిస్థితి వచ్చినా దాన్ని తట్టుకునే విధంగా ఈ 1800 GCCs ఉన్నాయి. మన చిన్న చిన్న కంపెనీస్ ఏదైతే ఒక్క ప్రోడక్ట్ మీద బేస్, ఒక్క సర్వీస్ మీద డిపెండ్ అయ్యే కంపెనీస్ తప్ప మేజర్ కంపెనీస్ అందరు దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్స్. ఓకే, దే ఆర్ వెరీ డైనమిక్ అన్నమాట. సో వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్స్. ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఒక కంపెనీ, ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ నుంచి ఏమైనా ఇబ్బంది జరిగితే దేర్ ఆర్ అదర్ కంపెనీస్ ఆల్సో, యూరోపియన్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, కెనడా నుంచి ఆపరేట్ అయ్యే కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఒక టాలెంట్ ఒక దగ్గర ఉంది అంటే డెఫినెట్ గా వాళ్ళు వదిలిపెట్టరు కదండి ఇండస్ట్రీలో, మార్కెట్. దే విల్ కమ్ అండ్ పికప్. సో ఒక స్మాల్ పీరియడ్ వరకు ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం వీ కెన్ అవుట్కమ్ దీస్ ఇష్యూస్. రైట్. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, నేనేంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక ఎంప్లాయీకి భయం ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ నాకున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఎందుకంటే ఒక ఫోరంగా చూసినప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటాం, బట్ ఇటువంటి సందర్భాల్లో ఇండివిజువాలిటీ గురించి చాలామంది క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఒక ఎంప్లాయీగా లేకపోతే ఒక పర్సన్గా వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, ఇంకా వాళ్ళకి వాళ్ళు ఎలా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి నాట్ ఎగ్జాక్ట్ ద క్రైసిస్, ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చే సందర్భాల్లో? ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్ తో పోలిస్తే మా ఐటీ ఎంప్లాయ్ చాలా స్మార్ట్ గా ఉంటారు. వాళ్ళ జాబ్ ఎంత బాగున్నా కానీ ఆల్టర్నేట్ వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళ కెరీర్ అప్గ్రేడేషన్ కోసం వాళ్ళు ఆల్వేస్ దే విల్ బి ట్రైయింగ్ అన్నమాట. సో ఇంకా అలా ఎవరైతే చూస్తూ అప్గ్రేడ్ అవుతూ ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఒక కంఫర్ట్ జోన్ ఉంది అనుకోకుండా దే షుడ్ బి ప్రిపేర్డ్. ఏమొచ్చినా కానీ మనము రెడీ అవ్వాలి అని
మనం ఆ ప్రిపేర్డ్నెస్ తో ఉండాలి, వాళ్ళ నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏఐలో కూడా చాలా మార్కెట్ ఉంది. గవర్నమెంట్స్ ఇండియాలో చాలా ప్రోత్సహిస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వేరే స్టేట్ గవర్నమెంట్ ఏఐ మీద చాలా ఫోకస్ చేశారు. సో ఇవన్నిటికీ కూడా వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుని ప్రిపేర్ అయి ఉండాలి. సో మన ఈ విషయంలో అబ్దుల్ కలాం గారు ఒకటి చెప్పారు, ప్లీజ్ లవ్ యువర్ ప్రొఫెషన్ బట్ నాట్ యువర్ కంపెనీ అన్న. సో వాళ్ళ ఆ కంపెనీ మీదే డిపెండ్ అవ్వాలని లేదు, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ స్కిల్స్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే దే కెన్ గో టు ఎనీ అదర్ మార్కెట్ ఆల్సో. ఇండియన్ మార్కెటే కాదు, దే కెన్ ఆల్సో గో అండ్ సర్చ్ జాబ్స్ ఇన్ ఎనీ అదర్ మార్కెట్. రైట్, ఇంట్రెస్టింగ్గా ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంత జరుగుతున్న క్రమంలో మరి ముఖ్యంగా 60% మన మార్కెట్ని అమెరికా తీసుకుంటుందంటే వాళ్ళే ఉత్తుపుణ్యాన్ని తీసుకోరు, అండ్ మన దగ్గర టాలెంట్ ఉంటేనే తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ అక్కడికి పనిచేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా స్పెషల్గా వాళ్ళకి ట్యాక్సెస్ ఉన్న సందర్భం ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం అనుకోండి, ఓకే కన్ఫామ్గా వాళ్ళు ఉంటారు, ఇది అలా ఉంటుంది, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ ప్రైవేట్ సెక్టార్ కింద మాట్లాడుకున్న సందర్భంలో టాలెంట్ ఉంటేనే జీతం ఇస్తాడు, టాలెంట్ ఉంటేనే పని చేయించుకుంటాడు, ఇంకా చెప్పాలంటే అంతకు మించి పిండుకునే డబ్బులు తీసుకుంటాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో అమెరికా కనుక అక్కడి నుంచి కనుక ఏమైనా ఆపరేషన్ జరిగి మనకి ఏమైనా కుదుపు వస్తే తిరిగి వాళ్ళ మీద ఏ లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుంది? ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి, బట్ గతంలో ఎప్పుడైనా జరిగిందా ఆ సిచ్యువేషన్స్? మళ్ళీ వాళ్ళు ఏమైనా నేర్చుకునే అవకాశం ఉంటుందా? ఒక్కసారి దాని గురించి చెప్తారా, వాళ్ళ మీద ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది? ఇప్పుడు గతంలో మనకి రిసెషన్ వచ్చిందండి. ఇప్పుడు గతంలో యుఎస్ మార్కెట్ చాలా భయంకరమైన రిసెషన్ ఫేస్ చేసింది, యూరోపియన్ మార్కెట్ లో రిసెషన్ ఉండే. ఆ టైంలో మన కంపెనీస్ మీద కొంచెం ప్రభావం పడింది. అంటే అక్కడ వాళ్ళు మనకి సర్వీసెస్ తగ్గించడము, అవుట్ సోర్సింగ్ తగ్గించడము, నంబర్ ఆఫ్ జాబ్స్ తగ్గించడం, ఇలాంటి మ్యాన్ పవర్ తగ్గించుకోవడం, ఇట్లాంటివి జరిగింది. ఆ కుదుపుని మనం ఎదుర్కొన్నాం సక్సెస్ఫుల్. 2008-9 లో అయింది. ఆ తర్వాత కూడా చిన్న చిన్న కుదుపులు వస్తూనే ఉన్నాయి, కరోనా టైంలో కూడా వచ్చింది. సో ఇవన్నిటి వి హావ్ ఫేస్డ్ వెరీ వెల్. సో మన ఒక ఆర్థిక, ఒక ఎకనామికల్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అది మిడ్ లెవెల్ కంపెనీస్ అయినా, పెద్ద గ్లోబల్ ఎంఎన్సీస్ అయినా, మన ఇండియన్ కంపెనీస్ అయినా కానీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో వాళ్ళు డెఫినెట్ గా దాన్ని ఫేస్ చేయగలుగుతారు. షార్ట్ టర్మ్ లో ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసినా కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం వాళ్ళైతే ఊరికే కంపెనీస్ క్లోజ్ చేసుకుని కూర్చోరు కదండి. So definitely they will explore more markets, they will plan for more products. మొత్తానికి యుఎస్ లో ఏదైతే ఆధిపత్యం ఉందో దాన్ని కూడా వాళ్ళు సవాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక సమయం యుఎస్ కనుక ఆ విధమైన కఠినమైన చర్యలు ఐటీ ఇండస్ట్రీ మీద చేపడితే వాళ్ళ ఆధిపత్యాన్ని కూడా ప్రశ్నించే, దానికి ఆల్టర్నేట్స్ క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది. మనము మన కాళ్ళపైన మనం నిల్చొని మనం అన్ని ప్రోడక్ట్స్ కూడా, ఇప్పుడు ఏదైతే అమెరికన్ ఐటీ కంపెనీస్ ఏదైతే ప్రోడక్ట్స్ మార్కెట్ లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా పోటీగా మన వాళ్ళు ప్రోడక్ట్స్ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా మార్కెట్ మేజర్ ప్లేయర్ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు మన కంపెనీస్ కి సర్వీసెస్ ఇవ్వడం తగ్గిస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చొని వాళ్ళకి పోటీగా ఆల్టర్నేట్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసే అవకాశం ఉంటుంది, ఆల్టర్నేట్ సర్చ్ ఇంజిన్స్ తయారు చేసే అవకాశం ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ లో కూడా మనం వాళ్ళకి పోటీ పడి మన మార్కెట్ అంటే మనమే క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప మనం దానికి ఏదో పెద్ద లాస్ అయిపోయి జాబ్స్ అన్ని పోయి కంపెనీస్ అన్ని మూతపడే అలాంటి అవకాశాలు అయితే లేవండి. రైట్, ఆ రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే కనుక ఎవరైనా చూనే ఏంటో ఒకసారి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ సిచ్యువేషన్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇటు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. భారత్పై ఇప్పుడు అమెరికా మరో బాంబు పేల్చబోతుందా అనే చర్చ జోరందుకుంటున్న క్రమం. సాఫ్ట్వేర్ ఎగుమతులపై టారిఫ్స్ విధించే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టార్లో ఆందోళన కనిపిస్తోంది. డ్యూయల్ టాక్సేషన్, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. భారత ఐటీ పరిశ్రమ విలువ దాదాపు $300 బిలియన్, అంటే అటు ఇటుగా చూసుకున్నప్పుడు 30 లక్షల కోట్లు అని చెప్పుకోవాలి. అదేం చిన్న విషయం కాదు. ఇందాక నేను నెంబర్ తప్పు చెప్పాను, ఐమ్ సారీ ఫర్ దాట్. బట్ ఇందులో 60% ఎగుమతులు అమెరికాకి అంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ట్వీట్ తర్వాత ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్లో హైటెన్షన్ నెలకొంది. అవుట్ సోర్సింగ్, ఫారిన్ రిమోట్ వర్కర్స్ పై టారిఫ్స్ వర్తింపజేయాలని నవారో సూచించాడు. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.